నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మనకు తెలిసే ఉంటుందండి. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన హడావుడి ఇదా కాదు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద, లోకేష్ గారి కుటుంబ సభ్యుల మీద, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగతంగా ఎక్కడిని వదలకుండా ఆయన మాట్లాడిన బూతులు ఇప్పటికీ మనకు గుర్తు ఉంటాయి. ఎందుకంటే మన అనిల్ కుమార్ గారు ఏదో బోరుగడ్డ అనిల్ కుమార్ గారు వైసీపీకి ఒక ఎంతో విధంగా అన్నిటికీ సపోర్ట్గా మాట్లాడిన బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన్ను తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ గారికి ఏ సంబంధం, ఏ ఇబ్బంది లేదు, అన్ని సమస్యలతో బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు కానీ, అట్లా శ్రీరెడ్డి గారు కానీ, ఇంకా చాలామంది కూడా ఈ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం. అదే పవన్ కళ్యాణ్ గారిని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లల గురించి కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మాట్లాడినారండి. ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఏం మాట్లాడినారో ఒకసారి మనము చూద్దాం. చూసిన తర్వాత దాని పరిస్థితి ఏమనేది కూడా ఒకసారి మనం చూద్దాం. బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఆయన మాట్లాడుతున్న కొన్ని విన్నాం. ఇన్ని తర్వాత మాట్లాడుకున్నాం. దేనికి చల్లని దరిద్రపు కొట్టు నా కొడుకు అని, ఫోర్టుండి నా కొడుకు అని చెప్పి నేను విడిచిపెడతాను. నా కొడుక ఈసారి ఎక్కడ ఎయిర్పోర్ట్ లో కనపడ్డా నా కొడుక నీకు మొత్తం మ్యాక్సిమం దిగుద్దు. నా కొడుక నిన్ను కుక్కడు కొట్టాడు కొట్టి, నా కొడుక నిన్ను ఏం చేయాలో చేయకపోతే నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే కాదు, రాసి పెట్టుకో. నువ్వు ఫిక్స్ అయిపో నా కొడుక. నీకు చెప్తున్నా, లోకేష్ గారికి చెప్తున్నా, చేతగాని దద్దమ్మ లోకేష్ గారు, నారా లోకేష్ గారు చేతగాని దద్దమ్మ. రే ఇప్పుడు అడుగుతున్నా మీడియా ముందు, ఇప్పుడు అడుగుతున్నా, చాలా మంది మాట్లాడుతున్నారు నా కొడుక లోకేష్ గా, నా కొడకనే లోకేష్ గా. ఎలిమినేట్ బాధరెడ్డికి నీకు సంబంధం ఏందిరా? వాడి పోలికలు నీకు ఎందుకు వచ్చిందిరా? చెప్పు, సమాధానం చెప్పు. సైకోరెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నీ అమ్మరే కంటైనర్ ప్యాలెస్ అని, కంటైనర్ కుక్కోరా నువ్వు? 5 కంటైనర్లు కావాలి నువ్వు పాదయాత్ర చేయడానికి. పాదయాత్ర చేసిన రోజు, స్టార్టింగ్ రోజు నువ్వు ఎట్టున్నావో ఇప్పటికి అట్టగా ఊరపంది బలిసినట్టు బలిసి నా కొడక. ఆడదానికి పెరిగినట్టు పెరిగి నీ పిల్లలు తోడలు నీకు. ఈ అమ్మలు మనిషి పడుకుంటా మరే విలువలు కావాలి. నువ్వు స్టాన్ఫోర్డ్ లో చదివితేంద్రా, అయ్యన్న పాత్రుడు నీకు త్వరలో పొగులుద్ది, రాసి పెట్టుకో నా కొడక. గౌరవ ముఖ్యమంత్రి వారిని అగౌరవంగా మాట్లాడో నువ్వు అంటున్నా నా కొడక గవర్నమెంట్ రావాలని. నా కొడక మాకు గవర్నమెంట్ మేమన్నాం ఇప్పుడు. సరే నా కొడక గవర్నమెంట్ రాకపోతే పెట్టుకున్నాం. మళ్ళీ సాయంత్రానికి తలుచుకుంటే 7, 9, 8:30, 9 కల్లా నేను తలుచుకుంటే నా కొడక 8:30, 9 కల్లా నీ నాయకుడు వాడి కొడుకు మేము తోపులు వాడి కాలరేకి రాసిన కొడుకులు మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తాను. నేను మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తాను కొడుక. తలుచుకుంటే శాంతి ఆపారు, ఆపుతున్నారు. అదే మీకు శ్రీరామ రక్ష అయింది, మీ బతుకులకి భిక్ష అయింది. జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్షతో ప్రతిపక్ష హోదా నిలబడిందిరా. గుర్తుపెట్టుకో నా కొడుక. అరే చంద్రబాబు నాయుడు 420 నా కొడుకును, ఎన్టీఆర్ కుటుంబాన్ని నాశనం చేసి నా కొడుకువి, ఒల్లివేత్తో అనుభవిస్తున్న నా కొడుకువి, శాపగ్రస్తుడివి నా కొడుక. రాసి పెట్టుకో. 2024 తర్వాత పరిస్థితులు అయితే అని చెప్పి తెలియజేస్తాం. మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారులు ఖచ్చితంగా ఇదేనండి బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మాట్లాడిన మాటలు. మనం ఒకసారి చూసుకుంటే మీరు విన్నారు కదా, ఇంకా కొన్ని మాటలు కూడా విన్నాం. ఇన్ని తర్వాత మన లాస్ట్లో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ గారి పరిస్థితి ఏమి, ఆయన మాట్లాడిన మాటలకు దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు అతని కర్మ ఫలితాలు అనుభవిస్తున్నాడు. ఈ పొద్దు దేహి అని అడుక్కుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద మాట్లాడిన విమర్శలు ఈ పొద్దు ఆయన కర్మకు ఆయనకి చుట్టుకున్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వాడుకున్న బోరుగడ్డ అనిల్ కుమార్ గారిని ఇప్పుడు మా పార్టీకి ఏ సంబంధము లేదని బోరుగడ్డ అనిల్ కుమార్ని బయటకు దోసేశారు. మరి ఏ సంబంధము లేని బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని బూతులు తిడుతూ ఉంటే
మీరు ఏం చేశారు అనేది కూడా చూద్దాం. అలాగే ఇంకా కొన్ని 2-3 మాటలు మాట్లాడినాడు. అది కూడా ఇన్న తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ యొక్క బూతులు ఎట్లా మాట్లాడినాడు అనేది కూడా ఒకసారి తెలుసుకున్నాం. అప్పుడు పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ అది ఎక్కడ ఆపరు. ఆ గురించి అందరికీ తెలుసు. అత్యంత సమీపమైన దగ్గర మంచి రాజశేఖర్ కుటుంబానికి ఇక్కడ ఆపారు. పైకి పోయినా ఆయన ఉన్నాడు, చూశాడు, తను చూశాడు. కొంచెం మరో 2 నిమిషాలు అన్నాడు. గంటలైంది, 2 గంటలైంది, 3 గంటలైంది, 3:30 గంటలైంది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ నుంచి. ఆయన పక్కన వాష్రూమ్ ఉంటది. వాష్రూమ్ లో ప్రవేశిస్తా అంటే కనపడదాము ఛానల్ అయితే అన్నం కూడా తిన్నాను. నా పొద్దుకి అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన పార్టీ కార్యకర్తలు వచ్చిన భోజనాలు పడదు కదా, చేయరా మరి భోజనం పడ్డ దగ్గర అడిగిన నా బాధ్యత అడిగిన. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లుది, నా ఇల్లే అది. అదే అనుకుంది, మీరు అనుకుంటున్నారు. చూశారుగా బోరుగడ్డ అనిల్ కుమార్ గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎలా తిట్టారు. అది అధికారం పోయిన తర్వాత ఈ పొద్దు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం దగ్గర అడుక్కుంటున్నాడు. అన్నం పెట్టండి, నన్ను కాపాడండి, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలంటే గేటుకు అవతల నుంచి బయట దోసేశారు. 4:30 గంట సేపు కూర్చున్నాడు. దిక్కు ముక్కు లేకన్నా అయిపోయింది. బోరుగడ్డ అనిల్ కుమార్ గారు, మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది చాలా నేర్చుకోవాలా. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికీ కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడ్డపడుతున్నారు. వీళ్ళటు అన్ని అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారే నిన్ను దగ్గరికి రానివ్వట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తే అలా వింటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తే అలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వింటారు. మీరు బోరుని ఏడ్చడం, బోరుగడ్డ అనిల్ కుమారు వాళ్ళిద్దరూ పోయి అక్కడ బోరుని ఏడ్చుకోవడం, ఆ జగన్ ఇంటి గారి ముందర నిరసన తెలపడం. నువ్వు నిరసన తెలుపుకో, ఏమన్నా చేసుకో. నిన్ను కూరలో కరేపా లెక్క వాడుకున్నారు. నన్ను వాడుకొని వదిలేస్తారా అంటున్నారు. నిన్ను వాడుకొని వదిలేస్తారు. నువ్వు మాట్లాడిన బూతులేంది చెప్పు. అసలు మా పార్టీకి బోరుగడ్డ అనిల్తో సంబంధం లేదంటున్నారు వైసీపీ వాళ్ళు. కాబట్టి బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఈ పొద్దు రోడ్డు మీద జగన్ ఇంటి ముందు బోరుగడ్డ గారు భార్యతో కలిసి ధర్నా, ఎమోషనల్, దళితుల మీద ఎందుకు విపక్ష అని బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మాట్లాడుతున్నారండి. ఎందుకు విపక్ష ఉంటుంది? మీరు మాట్లాడిన పద్ధతిదా? అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేశారు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జలకు వ్యతిరేకంగా ఒకరికొకరు ముందుకు వస్తున్నారు. తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ధర్నాకు కూడా దిగారు. ఏపీ రాజకీయాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇదో కుదుపు. జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు వెళుతున్న తనను సజ్జల రామకృష్ణరెడ్డి కోటరి అడ్డుకుంటుందని, తనపై కావాలనే రౌడీ షీటర్ను ముద్ర వేయించి రాజకీయంగా బలి తీసుకుంటున్నారని బోరుగడ్డ అనిల్ కుమార్ గారు బోరుని ఏడుస్తున్నారు. ఫుట్పాత్ మీద కూర్చున్నాడు. దిక్కుముక్కు లేనోడు అయిపోయినాడు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు. అదే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు టైం నా కొడక వేసేస్తా అన్నాడు. ఈ పొద్దు నీ బతికేమైందిరా ఎదవా? ఎవర్రా నీకు నీళ్ళు ఇచ్చేది ఎవరు, అన్నం పెట్టేది ఎవర్రా? అధికారంలో ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడి ఈ పొద్దు నేను దళితుణ్ణి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు దగ్గరికి రానిలేదంటే ఎవరు రాణిస్తారు నిన్ను? ఏం రాణిస్తారు? ఏం చేస్తారు? భార్యతో కలిసి హఠాత్తుగా ప్రత్యక్షమై ధర్నాకు దిగడంతో అయింది. ఇంకా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అంతా చేస్తున్నాడు. ఇప్పుడు తనను బలిపలు చేశారంటూ బోరుగడ్డ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నన్ను అన్ని విధానాలు నన్ను రౌడీ షీటర్ అన్నారు, నన్ను వాడుకున్నారు, వదిలేశారు అని చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి తీరుతో పార్టీకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో సంచలనాత్మక ఆధారాలు, లీకులు త్వరలో బయటకు పెడుతున్నట్లు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారండి. సజ్జల రామకృష్ణారెడ్డిపై జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఆయన స్థానంలో పార్టీని గాడి పెట్టడానికి గతంలో చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని పార్టీలకు తీసుకురావాలన్న డిమాండ్ క్రమేటా పెరుగుతుంది. ఇప్పుడు పార్టీకి విజయసాయిరెడ్డి అవసరం అంటున్నాడు మన బోరుగడ్డ అనిల్ కుమార్ గారు. అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడిన మాటలు ఈ పొద్దు ఫుట్పాత్ మీద అన్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి పోయి అన్నం అడిగితే అన్నం పెట్టట్లేదు. నేను అన్ని విధాల నాశనం అయిపోయినా, పార్టీని నమ్ముకొని ఈ పొద్దు నన్ను పార్టీ నాశనం చేసింది అని బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఎవరైనా మాట్లాడడానికి ఎన్నో ఉంటాయండి. ఎందుకంటే పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు మనం ఒక కుటుంబ సభ్యులను తిట్టడం, తర్వాత అధికారం పోయిన తర్వాత
బోరుగడ్డ అనిల్ కుమార్ లెక్క రోడ్డు మీద పడడం ఎవరు చేసుకోకండి. కాబట్టి బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళను వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటికైనా సరే దూరం పెట్టడం చాలా మంచి పని చేశారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళను దూరం పెట్టి ఇప్పుడు ఒక కొత్త సాంప్రదాయానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికారు. కాబట్టి ఇట్లాంటి బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు ఏ పార్టీ కూడా దగ్గరికి తీసుకోదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. బాయ్.